రేవంత్ రెడ్డి నీ నోరు అదుపులో పెట్టుకో. ఓరల్ డయేరియా ఎక్కువైపోయింది నీకు, కంపు కొడుతున్నది నీ నోరు ఎత్తుతనే. అసలు నీ స్థాయి ఎంత, నీ స్తోమత ఎంత? ప్రధానమంత్రి మోడీ గారిని విమర్శించే స్థాయి అనేది. ప్రధానమంత్రి గారిని ఎవరితో పోలుస్తావు నువ్వు? గజనీతోనా? గజనీ ఒక దురాక్రమణుడు, వాడొక శైతాన్. 17 సార్లు సోమనాథ్ టెంపుల్ ధ్వంసం చేసినోడు వాడెక్కడ? మొత్తం నిలువెత్తు దేశభక్తితోని ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం 24 గంటలు పాటుపడుతున్న వ్యక్తి ఎక్కడ? అసలు నీకు సోయినా అని అడుగుతున్నా. కొద్దో గొప్ప గౌరవం ఉండే మీ మీద మాకు, అది కూడా పూర్తిగా పోయింది. నిన్నటి మాటలు, నిన్న మావోలో నువ్వు మాట్లాడుతున్న మాటలు విన్నాక మా జాతీయ నాయకులు కూడా స్పందించారు. సింధియా గారు, రేవంత్ రెడ్డి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలన్నాడు. ఖబర్దార్ చెప్తున్నాం, నీ తీరు మార్చుకోకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఇంకొకసారి ఒక్క మాట మాట్లాడినా కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరు కూడా నిన్న క్షమించరు. దీని యొక్క పర్యవసవరణం అనుభవిస్తావు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని లెక్క పెట్టుకో బిడ్డ. నీ నాశనకాలానికే నువ్వు మోడీ గారిని ఈ విధంగా కామెంట్ చేసినామని హెచ్చరిస్తున్నాం మేము.